ఒకటి ఎలక్షన్ కమిషను వరకు అంటే ఈవీఎం సమస్య కాకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ను ఎంత బలహీనపరిచారో అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ యొక్క నిష్పక్షపాతము చాలా ఆబ్జెక్టివ్గా, తర్వాత ఏ రాజకీయ పార్టీ పట్ల కూడా పక్షపాతం లేకుండా నిర్వహించాలనేది రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్కు నిర్ధారించినటువంటి లక్ష్యం. కానీ వీళ్ళు అధికారంలోకి వస్తూనే మొదటి 3 కమిషనర్స్లో ఒక కమిషనరు 2 కమిషనర్తో ఆయన విభేదించి ఒక డిసెంట్ రాశాడు. ఆయన వాళ్ళిద్దరితో అంగీకరించకుండా ఆ డిసెంట్ రాసిన ఎలక్షన్ కమిషనర్ని ఆయన చేత రిజైన్ చేయించి ఆయనని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి పంపారు. అంటే కేవలము విభేదించినందుకు ఆయనని ఎలక్షన్ కమిషన్ నుంచి తీసేశారు. తీసేయడం అంటే తీసేసే అధికారం వాళ్ళకి లేదు కాబట్టి ఆయన చేత రిజైన్ చేయించి ఆయనకు మిమ్మల్ని ఏం పూర్తిగా కాదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెళ్ళంటే అక్కడ మంచి ఖుషీ జాబీ అని అక్కడికి పంపించారు. రెండవది ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఒక సభ్యుడు, ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, చీఫ్ జస్టిస్ని తీసేశారు. చీఫ్ జస్టిస్ని ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ దాని నుంచి తీసేశారు. ఎందుకు తీసేశారు అంటే మనం అడిగే ఒక మౌలిక ప్రశ్న ఏంటంటే, ఎలక్షన్ కమిషనర్స్ను అపాయింట్ చేసే బాడీ ఏదైతుందో ప్రధానమంత్రి చైర్మన్ ఉంటాడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఉంటాడు. వీళ్ళకి సమస్య ఎక్కడ వచ్చిందంటే అపోజిషన్ లీడరు చీఫ్ జస్టిస్ ఇద్దరు అపోజ్ చేస్తే ప్రధానమంత్రి ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ దాంట్లో రాడు కనుక దీని నుంచి బయటపడాలని చీఫ్ జస్టిస్నే తీసేసి ఆయన స్థానంలో అమిత్ షాని అపాయింట్ చేసుకున్నారు. చీఫ్ జస్టిస్ స్థానంలో అమిత్ షా, ఇప్పుడు ప్రధానమంత్రి అమిత్ షా, ఇప్పుడు ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్.